మనస్సు అద్దం దారి తప్పితే రచన వి. శాంతి ప్రబోధ. కిటికీ తెరలు పక్కకు జరిపి చూసింది. ఆకాశం నిర్మలంగా కనిపించింది. చల్లని గాలి లోపలికి పరిగెత్తుకొచ్చి ఆమె చుట్టుముట్టింది. అది తెల్లవారుఝామని చెప్పింది. ఓ కప్పు వేడివేడి టీ కోసం నాలుక తొందరపెట్టింది. నేలమీద ఆమె పాదాలు నగ్నంగా కదులుతున్నాయి. గుమ్మం తగిలి పడబోయి నిలదొక్కుకుంది. వంటగదికి తాళం వేసి ఉంది. నా ఇంట్లో వంటగదికి తాళం ఎవరు వేసి ఉంటారని ఆలోచనలో పడింది. ఉస్సూరుమంటూ మంచం దగ్గరకు చేరింది. మంచం ఓదార్చి సేద తీర్చింది. వేడిగా మసిలే శబ్దం ఆమెను ఓ క్షణం తన కలల్లోంచి బయటపడేసింది. కాని టీ ఆమె దగ్గరకు రాలేదు. కిటికీ వైపు చూసింది. తెరలు కదులుతూనే ఉన్నాయి. ఒక నిమిషం అంతా గందరగోళంగా ఉంది. ఈ ఉదయం సరిగ్గా ఉందా? నాతో ఆటలాడుతూ ఉందా? ఆమె ప్రశ్నించుకుంది. ఆకాశం స్పష్టంగా ఉంది. ఆకాశం రంగు మారిందో లేదో తెలుసుకుందామని మరో పడక గదిలోకి వెళ్ళింది. తూర్పు రంగులు ఆమెను బయటకు రమ్మని ఆహ్వానించాయి. చిత్తవైకల్యం ఉంటే ఒంటరిగా ఇంట్లో ఉండాలా? ఊహు, ఉండాలనిపించలేదు. చాలా కాలంగా నిర్మలమైన, స్వచ్ఛమైన ఆకాశాన్ని చూసిన గుర్తులేదు. ఈరోజు నేనే గెలవాలి అనుకుంది. ఒంటరిగానే తమ వీధి దాటింది. ఊళ్ళో ఎవరూ నిద్రలేచినట్టు లేదు. ఎవరూ ఆమెను చూడ్లేదు. చిరునవ్వులు చిందించట్లేదు. ఆమె ముఖంలో భావోద్వేగాల్లేకుండా శూన్యంగా ఉంది. ఆమె ప్రశాంతతకు భంగం కలిగిస్తూ ఏదో కారు చప్పుడు చేసుకుంటూ వస్తున్నది. ఆమె ప్రధాన రహదారి దాటి కాస్త దూరం వెళ్ళేసరికి అంతా బురదగా ఉంది. పరిసరాల్ని ఆస్వాదిస్తూ నిలబడింది. ఆకాశంలో దూరంగా మిణుకుమిణుకుమంటూ వస్తున్న ఏకైక విమానాన్ని చూసి ఆమె నవ్వింది. జారిపోతున్న చీర కుచ్చిళ్లు ఓ చేత్తో పట్టుకుని సంబరంగా చూస్తూ మనోహరంగా నవ్వింది. అలా నవ్వుతూ పరిసరాల్ని మరిచి ముందుకు సాగింది. ఎదురొచ్చిన సన్నని నీటిపాయలో కాలు పెట్టగానే ఆమె చిన్నపిల్లయిపోయింది. జల్లుమన్న ఆ నీటిలో ఏదో వెతకడానికి ప్రయత్నించింది. అందిన గులకరాళ్ళను తీసుకుని అడవైపు నడిచింది. అలా నడుస్తూనే ఉంది. దారులన్నీ కలిసిపోయిన పెద్ద అడవి జుట్టు విరబోసుకుని నవ్వినట్టు తోచింది. వెనుదిరిగి చూసింది. ఏయ్ సూర్యుడూ! ఎక్కడికి పోయావ్? ఇంకా రావడం లేదేంటి? చల్లటి గాలి తాకి గిలిగింతలు పెడుతున్నది. ముడుచుకుపోతున్నా, వణుకుతున్నా, త్వరగా రావోయ్! గట్టిగా అరిచింది. అట్లా నిలబడి కొద్దిసేపు చూసి కుడివైపుకు మళ్ళింది. జివ్వుమనే నీళ్లలో గులకరాళ్లు ఏరుకుని చీరచెంగులో మూటకట్టింది. బురద దాటి కొంత దూరం వెళ్ళాక అలసట వచ్చి ఓ చెట్టు కింద చేరింది. చుట్టూ విశాలమైన పొలాలు, వాటి రంగులు స్పష్టంగా అగుపట్టంలేదు. అలా ఎంతసేపు ఆ చెట్టు కింద నిలుచుండిపోయిందో. కాటకదిద్దుకున్న ఆకాశంలోకి రంగులు తొంగిచూస్తున్నాయి. ఆమె చుట్టూ పలుచని వెలుతురు పరుచుకుంది. ముఖంలో చిరునవ్వు చేరింది. ఈ అద్భుతమైన ప్రకృతి తనను బతికిస్తుందా? ఆనందపడింది. దారి తప్పిన సూర్యుడు చెట్ల వెనక నుంచి దొంగాటాడుతున్నాడు. చివరకు చెట్లగుండా వేడెక్కిన కాంతిని వెదజల్లుతున్నాడు. చెట్లగుండా ఉదయకాంతి నీడలతో కాసేపు ఆడుకుని వెనుదిరిగింది. గుబురుగా పెరిగిన చెట్లు, క్రీడా మైదానాలు, సందుగొందులు దాటి తన ఇంటికోసం తిరిగింది. ఖాళీగా కనిపించే వీధుల్లో ఆమెను పలకరించే చిరునవ్వుల ముఖం ఒక్కటి కూడా కనిపించలేదు. ఒక్కరూ కనిపించరే? ఏమైపోయారంతా? దిగులు పడింది. తన ఇంటికోసం వెతుకుతూ తిరిగింది. వీధులన్నీ తిరిగింది. తన ఇంటి జాడ కనుక్కోలేకపోయింది. అయ్యో! ఇప్పుడెలా? నడిచే ఓపిక లేదని వీధి చివర చెట్టు కింద ఉన్న సిమెంటు బల్లపై కూర్చుంది. గాలిపాడే పాటలు వింటూ కూర్చుంది. అప్పుడప్పుడు తను కూడా జత కలుపుతూ పాడింది. భూమికి ఆకాశానికి మధ్య అద్భుత లోకంలో విహరిస్తున్న ఆమె కాసేపటికి అలసిపోయింది. లోపల్నుంచి ఆకలి పేగుల్ని మెలితిప్పింది. ఎవరైనా ఉన్నారా అక్కడ? నన్ను నా ఇంటికి చేర్చండి అంటూ గట్టిగా వేడుకుంది. కాసేపటి తర్వాత అవాంఛిత చొరబాటుదారుడు తనపై పైచేయి సాధించినందుకు తన మెదడు సారీ చెప్పినట్టు, ఓదార్చినట్టు ఆమెకు తోచింది. మసీద్ దగ్గర్నుంచి అల్లాహో అక్బర్ వినిపిస్తున్నది. అయిదయిపోయిందా? పెద్దమ్మగారింకా లేవలేదా? అంటూ మంచం కేసి చూసింది ఆయమ్మ. ఖాళీగా పలకరించిన ఆమె మంచం చూసి గాబరా పడింది. బాత్రూంలో ఉందేమోనని చూసింది. కనిపించలేదు. ఇల్లంతా వెతికింది. ఎక్కడా ఆమె కనిపించలేదు. పెద్దమ్మగారూ! పెద్దమ్మగారు! అని పిలుస్తూ హాల్లోకొచ్చింది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయపు ఎండ ఆస్వాదిస్తూ ఇంటి ముందున్న మొక్కల మధ్య గడపడం ఇద్దరికీ అలవాటు. అందుకే వాకిట్లోకి పరిగెత్తుకొచ్చి పెద్దమ్మగారూ! అంటూ పిలిచింది. అయ్యయ్యో! ఏరి? ఎక్కడా లేరే? పెద్దమ్మగారెక్కడికి వెళ్ళిపోయారు? గేటు కూడా తీసి ఉండటం చూసిన ఆయమ్మ గుండె జారిపోయింది. లంకంత ఇంటిని, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని అప్పజెప్పి వెళ్ళిన మల్లిబాబుకి, చిన్నబాబుకి, బేబమ్మకి నేనేం జవాబు చెప్పాలి? లోలోపల మదనపడింది ఆయమ్మ. ఇంకా చీకటి వీడలేదు. గేటు బయటకొచ్చింది. ఎక్కడా నరసంచారం లేదు. వీధి కుక్కల అరుపులు తప్ప ఏమీ వినిపించడం లేదు. పల్లెటూరు. అమ్మగారు అందరికీ తెలిసిన వ్యక్తి. అభిమానించే వ్యక్తి కాబట్టి యజమానురాల్ని సులభంగానే పట్టుకోవచ్చని తనకు తాను భరోసా ఇచ్చుకుంది.
ఎవరికి కనిపించినా అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చి దిగబెడతారని ధైర్యం నింపుకున్నది. చీకటి ఎగిరిపోతూ, వెలుతురు దూసుకొస్తూ ఉండటంతో ఆయమ్మ వీధుల్లోకి పరిగెత్తింది. వీధులన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగింది. కనిపించిన వారందరినీ అడిగింది. ఫలితం శూన్యం. ఇరుగు పొరుగు కూడా తలో దిక్కు వెతకటం మొదలుపెట్టారు. ఆయమ్మకు పొంగుకొస్తున్న దుఃఖంతో కాలు చెయ్యి ఆడటం లేదు. అంతలో మల్లిబాబు నుంచి ఫోన్. ప్రతిరోజూ ఉదయం 6 గంటల సమయంలో చేసినట్లుగానే చేశాడు. అతని ఫోన్ అందుకోగానే ఆయమ్మ ఏడ్చేసింది. ఆ తర్వాత విషయం చెప్పింది. వేల మైళ్ల దూరంలో తల్లి గురించి ఆందోళనలో అతను. నేనెక్కడున్నాను? నన్ను నా ఇంటికి చేర్చండి. బిగ్గరగా అరుస్తున్నదామె. ఆమె అరుపులు చేరాల్సిన వాళ్ళని చేరటం లేదు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకొచ్చిన ఆమెను ఆమె మనసు మాయచేసి ఏదేదో చూపించింది. ఆమె అలా నడిచి వెళ్ళిపోయింది. కొన్ని గంటల పాటు నడిచింది. తనను ఎవరూ గుర్తించలేని చోటుకు చేరింది. లుంగ చుట్టుకుపోయిన చీర, అంట కత్తిరించిన చెదిరిన జుట్టు, దుమ్ము కొట్టుకుపోయిన కాళ్ళు, బిత్తర చూపులు, అరుపులు చూసిన జనం ఎవరో పిచ్చిది అన్నట్టు ఒక జాలిచూపు విసిరి తమ దారిన తాము పోతున్నారు. చిత్త వైకల్యంతో బాధపడుతున్న ఆమె నిన్నటి వరకు డైరీ రాసింది. నిన్న తనేం చేసిందో ఆమెకు గుర్తుండదు. తన డైరీ చదివితే తప్ప ఆ విషయం తెలీదు. అందుకే తన అవగాహన బట్టి గుర్తున్న దాన్ని బట్టి రాసుకుంటూ పోతున్నది. చిత్తవైకల్యాన్ని భిన్నంగా చూడ్డానికి ఉపయోగపడుతుందేమోనని ఆశతో రాస్తున్నది. ఆమె వంక చూసీ చూడనట్లు పోతున్నారు జనం. ఆమె దగ్గరకు ఎవరూ రావటం లేదు. చీకటి మేఘాల్లో కూరుకుపోతున్నట్లు నిస్సహాయంగా ఉన్న ఆమె భర్త ఈ మధ్యనే ఆమెను ఒంటరిని చేసి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. ముగ్గుర్నీ హాస్టళ్లలో ఉంచి మంచి చదువులు చదివించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించి మురిసిపోయారు. వాళ్ళ పెళ్ళిళ్ళు, పొరుళ్ళు అన్నీ చేసి ముచ్చట్లన్నీ తీర్చుకున్నారు. విదేశాల్లో వాతావరణం పడక, పిల్లలతో ఉండలేక, వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న ఆ జంటలో అతను అకస్మాత్తుగా కాలం చేశారు. అప్పుడు బయటపడింది జీవితాన్ని పరిమితం చేసే వ్యాధి ఆల్జీమర్స్ డిమెన్షియా. ప్రాణాంతకమైన రోగం తనతో సహజీవనం చేస్తుందన్న విషయం తెలిసి ఆమెలోని ఆశ మరణించటం మొదలైంది. ఆలోచనలు మొద్దుబారిపోయాయి. జీవితం చివరికంటా లేకుండా మధ్యలో బండి దిగుతానని, ముగింపు తప్పనిసరని చీకటి మేఘాల్లో కూరుకుపోతున్నది. ఆమె మనసు ప్రస్తుతంలో ఉండట్లేదు. ఎక్కడికో వెళ్ళి చిక్కుబడిపోతుంది. లేని వాటిని వింటుంది, చూస్తుంది. ఎవరికోసమో వెతుకుతూ ఉంటుంది. ఎవరో ఉన్నట్లు మాట్లాడుకుంటుంది. ఎవరైనా పలకరిస్తే ఒక్కోసారి చిరునవ్వుతో సమాధానం చెబుతుంది. ఇప్పుడు ఊరు కాని ఊళ్ళో అనాథల అగమ్యగోచరంగా. అమెరికాలో ఉన్న మల్లిబాబు విషయం తమ్ముడికి, చెల్లికి చేరవేశాడు. చీకు చింత లేకుండా ఉండాల్సిన వయసులో చిత్తవైకల్యం అంచున నిలబడ్డ తల్లి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. వీడియో కాల్లో తల్లితో మాట్లాడి తమ మధ్య దూరాన్ని తగ్గించుకుంటున్న వాళ్ళని తల్లి అనారోగ్యం కల్లోలపరుస్తున్నది. తల్లి పట్ల ప్రేమ ఎంత ఉన్నప్పటికీ, మనస్సు నిలదీస్తున్నప్పటికీ కొన్ని కమిట్మెంట్స్, ఉద్యోగ బాధ్యతలు, పిల్లల చదువులు వదిలి తల్లి కోసం వచ్చి సొంత ఊళ్ళో ఉండలేకపోతున్నారు. మల్లిబాబు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమని ఎవరికో పురమాయించాడు. చిన్నబాబు చుట్టుపక్కల అంతా వెతకమని ఊరివారికి పురమాయించాడు. పోయినసారి వెళ్ళినప్పుడు తల్లి చేతికి జీపీఎస్ బ్యాండ్ తగిలించి తన మొబైల్కి అనుసంధానించిన విషయం బేబీకి గుర్తొచ్చింది. వెంటనే గతం, వర్తమానం వ్యత్యాసం తెలియని, రాత్రి పగలు తేడా తెలియని తల్లి ఎక్కడుందో ట్రాక్ చేయడానికి ప్రయత్నించింది. తల్లి ఉన్న ప్రదేశంలో సిగ్నల్ తక్కువగా ఉన్నదని ప్రయత్నం చేస్తూనే ఉన్నది. కుటుంబంతో పాటు గ్రామస్తులు కూడా పెద్దావిడకి మద్దతుగా ఉన్నారు. ఆమె ప్రవర్తన తప్పుపట్టకుండా ఆమె అనారోగ్యాన్ని అర్థం చేసుకున్నారు. ఆమెని ఎప్పట్లానే గౌరవిస్తున్నారు, విలువ ఇస్తున్నారు. కొంతసేపటికి బేబీ ప్రయత్నం ఫలించింది. అద్దంలాంటి మనసు దారి తప్పి చేసే గారడీ తల్లిని ఆమె ఇంటికి చేరింది.